దేవుని పిల్లలే అయినప్పటికీ అబ్రాహాముకున్న ఘనత వేరు, అబ్రాహాముకి దేవునికి ఉన్న సన్నిహిత సహవాసం వేరు. అందుకే అబ్రాహాముని ఏమన్నాడు? అబ్రాహాము నా స్నేహితుడు, నేను స్నేహితునితో మాట్లాడినట్టు నేను అబ్రాహాముతో మాట్లాడతాను అంటున్నాడు. అంటే దేవుడేంటి? సృష్టికర్త ఒక సృష్టముతో సృజింపబడిన ఒక మట్టి పాత్రతో, ఒక బొమ్మతో, జీవమున్న బొమ్మతో సృష్టికర్త మాట్లాడుతూ ఈయన నా సహవాసంలో ఉన్న స్నేహితుడు అంటున్నాడు అని అంటే అబ్రహాము ఎంత విశ్వాసి, ఎంత విధేయవంతుడు. ఈరోజు మనమందరం విశ్వాసులు కావచ్చు, మనందరికీ విధేయత ఉండొచ్చు, కానీ దేవుని చేత పిలిపించుకునే నా దాసుడు, నా కుమారుడు, నా కుమార్తె, నా స్నేహితుడని పిలిపించుకునేంత నమ్మకం, పిలిపించుకునేంత దీనత్వం, దేవునికి దగ్గరగా ఉండేంత విధేయత ఈరోజు మన జీవితాల్లో ఉన్నాయా? దేవుడు ఇక్కడున్న వందల మందిలో మనల్ని చూస్తున్నప్పుడు దేవుని కనుదృష్టి నేరుగా అందరి మీద పడుతున్నప్పుడు అందరిలో ప్రత్యేకముగా దేవునితో సహవాసం కలిగిన వారిగా మనం కనబడుతున్నామా, లేదంటే అందరూ వస్తున్నారు కాబట్టి మనం వచ్చి వెళ్ళిపోతున్నామా? ఈ సార్వత్రిక సంఘంలో మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని చూడగానే మెరుస్తున్న నక్షత్రంలో మనం కనబడాలి. చుట్టూ నల్లరాళ్ళన్నీ మనల్ని కమ్మేస్తున్నప్పుడు ఒక తెల్లటి పాలరాతిగా దేవునికి మెరుపులా మనం కనబడాలి. అలా ఉంటే అంటాడు అబ్రహాముని కాదు, నిన్నైనా నన్నైనా